నేను తెలుసుకుందాము, ఓకే, ఎక్స్ప్లోర్ చేసుకుందాం, నేనేంటో తెలుసుకుందాం అని. అండ్ మోర్ ఓవర్ ఒక బిగ్ బాస్ అడ్మైరర్గా నేను ఆ షోలోకి వెళ్దాము. నేను అంతకుముందు సీజన్స్లో అరే వచ్చే కంటెస్టెంట్స్ సరైన కంటెస్టెంట్స్ రాలేదు, ట్రూ డిజర్వింగ్ కంటెస్టెంట్స్ రాలేదు, విన్నర్ క్వాలిటీ మెటీరియల్ రాలేదు, ఫేక్ ఉన్నారు, మాస్క్ వేసుకున్నారు, వాళ్ళు ఉండాలి కదా. గెలిస్తే గెలుస్తాం, గెలవకపోతే గెలవపోయాం. ట్రోఫీ గెలవటం ఇంపార్టెంటా, మనుషులు మనసు గెలవటం ఇంపార్టెంటా, నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను దానికి ఫిట్ అవుతాను ఫీల్ అయ్యాను కాబట్టి వెళ్ళాను. నన్ను నాలాగా చూశారు. అక్కడికి వెళ్ళి నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయదలుచుకోలేదు, ఎవరితో నాన్న, అమ్మ, తమ్ముడు, చెల్లి, వదిన, అక్క నాకు అవసరం లేదు. నాకు ఏమున్నా సరే నా మనసులో పెట్టుకుంటే బయటకు వచ్చినాక రియల్ ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో నామినేట్ చేసిన అవసరం, ఇప్పుడు నామినేట్ చేయాలి, గెలవాలనుకోవాలి. నిజంగా నేను నా తమ్ముడో ఫ్రెండ్ అనుకుంటే నేను ప్యూర్గా నామినేట్ చేయలేను కదా, ఈ పదజాలం రాదు కదా, ఇంత స్ట్రాంగ్గా మాట్లాడలేను కదా. అక్కడ బిగ్ బాస్ అంటారు కదా నామినేషన్ సీరియస్ తీసుకోండి, సీరియస్గా మాట్లాడమంటారు. మీకు కూడా సీరియస్గా ఉంటే భలే బాగుంటుంది మసాలా. ఇద్దరు కూర్చొని ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటే మాత్రం మీరు ఆగరు, కొట్టుకుంటే మాత్రం బైక్లు కార్లు ఆఫీసెస్ మొత్తం రోడ్ ఆఫీస్ చూస్తారు కదా. మనకు ఆ మసాలానే కదా కావాల్సింది. అరే నా మసాలా కాదు, నేను జెన్యున్గా స్ట్రైట్ ఫార్వర్డ్ క్లారిటీ ఉంది, నాకు ఆ విజన్ ఉంది, అలా ఉన్నాను, అలా ఉంటే ఇలా ఎందుకు లేరు అని అంటున్నారు. సో నేను ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్ళలేదు, ఫ్రెండ్స్కి ట్రోఫీ ఇవ్వడానికి వెళ్ళలేదు. ఆర్గానిక్గా ఫామ్ అవుతే ఆర్గానిక్గా ఉన్నాను. సుమన్ శెట్టి గారితో నచ్చారు. ఎవరికైతే వీక్గా ఉన్నారో, లేకపోతే ఇన్ఫీరియర్గా ఉన్నారో, లేకపోతే ఇంట్రోవర్ట్లో ఉన్నారో వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాను. తప్పు జరుగుతున్నప్పుడు ఎగ్నెస్ట్గా ఫైట్ చేశాను, అలాగే ఉన్నాను. మీరు అదే చూశారు. అదే మనిషిలో నాకు తప్పు అనిపించడం నామినేషన్ అదే పాయింట్ పెట్టాను. ఫ్రెండ్షిప్ ముసుగులో నేను వాళ్ళు కాపాడలేదు, సేవ్ చేయలేదు, జెన్యూన్ ఉన్నాను. మా మదర్ అయినా మా ఫాదర్ అయినా సేమ్ ఇలాగే ఇదే పర్స్పెక్టివ్తో మాట్లాడతా. మా మదర్ ఫాదర్ అంటారు నాన్న, నేను అమ్మాసాలు మోసి కని పెంచినప్పుడు మా తప్పు అయితే అంత హార్ష్గా ఎందుకు మాట్లాడతాం? తప్పే కదా, ఎవరైనా తప్పేగా. అదే చేశాగా, అయిపోయింది. మీకేం కావాలి? ట్రూగా ఉండేవాళ్ళు కావాలా, బటర్ పూసేవాళ్ళు కావాలా, నవ్వుతూ ఫేక్గా నటించేవాళ్ళు కావాలా? అలా అనుకుంటే నెక్స్ట్ టైం రియాలిటీ షో పోతుంది. నేను ఇంకో విషయం చెప్తున్నా, బిగ్ బాస్ అనేది నాకు గేమ్ షో కన్నా కూడా బిగ్ బాస్ అనేది రియాలిటీ షోగా ఫీల్ అయ్యా. రియల్గా ఉన్నా, గేమ్స్ ఆడాల. మీరే అంటారు తాంతో గేమ్స్ వద్దనే సినిమా డైలాగ్, గేమ్స్ ఆడొద్దని అంటారు. గేమ్స్ ఆడాల, టాస్క్లు ఆడటానికి నేను రెడీ. గేమ్స్ ఆడటానికి ప్లానింగ్ అండ్ ప్లాటింగ్ స్కెచ్లు వేయడానికి నేను రెడీ కాదు. నాకు అలా ఉన్నాను, సింపుల్. ప్లీజ్ అడగండి. నిజంగా స్క్రిప్ట్ అయితే ఇప్పుడు నా ఇంటర్వ్యూతో కనపడేవాడిని మీకు. స్క్రిప్ట్ అయితే ఓకే, మాస్క్ వేసుకునే ఉండేవాడిని. అంటే కొంత మనం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి కొంత ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఫ్యాక్టర్ తీసుకురావడం కోసం ఆ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు తప్ప మొత్తం స్క్రిప్ట్ అయితే కాదు. స్క్రిప్ట్ అయితే నా మోకాలు నుండి ఇన్ని పెచ్చులు వేసిపోయినాయి, నా కాలు ఇదురు ఇప్పుడు కూడా నాకు ముందు టో ఫింగర్ ఇన్ని ఆ కాంటాక్ట్ వచ్చినప్పుడు చెప్తా. ఈ భుజం ఇప్పుడు కూడా సరే లేకట్లా, మా కన్నా మీద భుజం మీద వేసి ఇలా పట్టుకుందాం కుదరట్లా. సో నడుము పట్టుకుని వాటేసుకుంటున్నా నేను నటించి. సో కాబట్టి ఇవన్నీ మాత్రం వాస్తవం లేదు. ఈ హ్యూమర్ ఇప్పుడు అడిగారు కదా, ఇప్పుడు నా హార్ట్ మనం మర్చిపోయా. థర్డ్ హెచ్ హ్యూమర్ ఎప్పుడు పనిచేస్తుంటే హార్ట్ కూడా ఉండాలి.